హలో అండి అందరికీ. రీసెంట్గా ఈనాడు పేపర్కి వైఎస్ భారతి గారు లీగల్ నోటీసులు అయితే పంపించడం జరిగింది. అయితే ఎందుకు మరి భారతి గారు ఈనాడు పేపర్కి లీగల్ నోటీసులు పంపించారు అంటే, నిన్న ఈనాడు పేపర్లో ఒక కథనం వచ్చింది. ఆ కథనంలో భాగంగా నిన్న సిట్ అధికారులు వైఎస్ అనిల్ రెడ్డి అని చెప్పేసి ఒక వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు నిర్వహించిన సందర్భంగా అక్కడ భారతి రెడ్డి అని చెప్పేసి ఒక పేరు కనిపించింది. అయితే ఈనాడు క్రాస్ చెక్ చేసుకోకుండా అక్కడ భారతి రెడ్డి పేరు కనిపించింది కాబట్టి ఆ భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి భార్య అన్నట్లుగా పేపర్లో పెద్ద ఎత్తున ప్రచురించడం జరిగిందనమాట. అయితే ఇది ఒక రకంగా తప్పుడు కథనం. భారతిరెడ్డి అంటే వైఎస్ అనిల్ రెడ్డి వాళ్ళ అమ్మ, అంటే ఆమె పేరు కూడా భారతిరెడ్డి. కానీ ఈనాడు పేపర్ క్రాస్ చెక్ చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు భార్య అని చెప్పేసి రాయటం జరిగింది. అయితే ఇది ఒక రకంగా తప్పుడు కథనం. వైఎస్ భారతి గారి పరువుకి భంగం కలిగించినట్టు అనమాట. దీనికోసం అని చెప్పేసి దీని మీద వెంటనే వివరణ ఇవ్వాలి. మొదటి పేజీలో తప్పైంది, ఇలా తప్పుడు కథనం రాసినవని చెప్పేసి మీరు సెకండ్ డే ప్రచురించాలి. ఇలా ప్రచురించకపోతే మీ మీద యాక్షన్ ఉంటుంది అని చెప్పేసి ఏదైతే తన లాయర్ల ద్వారా భారతి గారు ఈనాడు పేపర్కి నోటీసులు అయితే సర్వ్ చేశారు. ఒకవేళ సరిగ్గా స్పందించకపోతే భారతి గారు ఆ పేపర్ మీద పరువు నష్టం దావా వేస్తారని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. చూడాలి మరి దీని మీద ఈనాడు ఎలా స్పందిస్తుంది అనేది. ఏమైనా కానీ పేపరు అనేది ఏపీలో కొంచెం పేరున్న పేపర్ కాబట్టి వెనక ముందు చూసుకొని, అంటే కరెక్ట్ వివరాలు రాయాల్సిన అవసరం ఉంది. ఇలా తప్పుడు రాయటం వల్ల వాళ్ళ పేపర్ క్రెడిబిలిటీ పోతుందని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.